Dr. Madhu Kumarbu and Samantha, brand new DCD, onto the stage. వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డాక్టర్ మధుండి ఫ్రమ్ వరంగల్. సో నేను ఎంఎస్సి బీఈడి పిహెచ్డి చేశాను జువాలజీ లోపల. నేను గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాను. ప్రజెంట్గా మా బిజినెస్ మేడంతో కలిసి బిల్డప్ చేస్తున్నాను. మేడం సపోర్ట్గా ఈ బిజినెస్లో ఉన్నాను. సో నేను ఎందుకు ఈ బిజినెస్లోకి వచ్చానంటే మెయిన్గా గవర్నమెంట్ జాబ్ లోపల నాకు ఇన్కమ్ సరిపోలేదు. వాస్తవంగా ఏంటంటే నేను 15 years సర్వీస్లో ఉన్నా కానివ్వండి నా ఇన్కమ్ 1 లక్ష దాటలేదు. కానీ బిజినెస్ బాగా ఇన్కమ్ ఇబ్బందులో ఉన్నప్పుడు నేను బిజినెస్ టేకప్ చేశాను. ఒక నెట్వర్క్ మార్కెట్ని చూసిన తర్వాత అండి నేను దానిలో 12 ఏళ్ళు పనిచేశాను. కానీ నాకు అక్కడ ఇన్కమ్ రాలేదు. సో ఒక ఫేస్బుక్ లోపల ఒక పోస్టర్ చూసిన తర్వాత 6,54,000 డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా సంపాదిస్తున్న వ్యక్తిని చూశాను. సో ఈజ్ నన్ అదర్ దెన్ వడ్డమాను శ్రీనివాస్ అండ్ శివాని మేడం. 6,54,000 ఎట్లా వస్తాయో అనుకున్నాను. సో సార్ని పిలిపించుకొని మాట్లాడిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ లోపల వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్ లోపల డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత ఈ బిజినెస్ను నేను ప్యాషనెట్గా బిల్డప్ చేశాను. ఫిబ్రవరి 2024లో నా ఇన్కమ్ 152 రూపాయలు. 2024 ఫిబ్రవరిలో నా ఇన్కమ్ 60,000 రూపాయలు. 2025 ఫిబ్రవరిలో కూడా నా ఇన్కమ్ 2,77,941 రూపాయలు యాజ్ అ బ్రాండ్ న్యూ డీసీడీగా. సో మా పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, ఆ తర్వాత మా మేడం హెల్త్ విషయంలో కూడా నేను చాలా ఇబ్బంది పడి ఉంటుంది. సో ఆ విషయంలో కూడా నేను విన్నింగ్ టీం ద్వారా వచ్చినటువంటి వెస్టేజ్ ఆపర్చునిటీ చాలా ప్యాషనెట్గా బిల్డప్ చేస్తున్నాను. నేను అనుకున్నటువంటిది ఎందుకు అంటే అండి నా ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది. ఒక 61 ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ జాబ్ రిటైర్ అయిన తర్వాత అండి దానిలో ఇన్కమ్ ఏమీ లేదు, కానీ అవసరాలు బాగా ఉన్నాయి. ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత నా ఇన్కమ్ 1/3కి పడిపోతుంది. నాకు అర్థమైంది ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, కానీ ఇన్కమ్ తక్కువగా వస్తుంది అనేటువంటిది ఒక ఆలోచన చేసేసి నేను ఇది టేకప్ చేశానండి. ఆ తర్వాత మెయిన్గా ఈ బిజినెస్ని బిల్డప్ చేస్తూ నా టీం మెయిన్గా ఎంత సపోర్ట్గా ఉన్నారంటే అండి మెయిన్గా హెల్త్ విషయంలో అండి ఎవ్రీ పర్సన్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు. సో థ్యాంక్స్ టు ఆల్ ద అప్లైన్స్ అండ్ ఎల్ఓఎస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ద మై వైఫ్. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ వన్ సెకండ్. గుడ్ మార్నింగ్ అండి. మై నేమ్ ఇస్ సమతా మధు ఫ్రమ్ వరంగల్. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఎఫ్ఆర్యూలో మేము ఒక సిల్వర్ డైరెక్టర్గా వెనకాల కూర్చొని డ్రీమ్ చేసి వెళ్ళడం జరిగింది. ఈ ఎఫ్ఆర్యూకు బ్రాండ్ న్యూ డబల్ క్రౌన్ డైరెక్టర్గా రికగ్నిషన్ తీసుకున్నామండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆ గ్రేట్ అప్లైన్ శ్రీనివాస్ వడ్డమాను అండ్ శివాని మేడం థ్యాంక్ యూ. అదేవిధంగా పురుషోత్తమ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం థ్యాంక్ యూ సో మచ్. అప్ టు ఎస్పీ బారిల్ సార్. సో మేము ఈ బిజినెస్లకు ఎందుకు వచ్చినాము అంటే కనుక అందరూ ఆదాయం కోసం వస్తారు కదా, నేను బ్రతుకుతే చాలు అనుకొని వెస్టేజ్లకి రావడం జరిగింది. థ్యాంక్ యూ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్లో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. సో ఆరోగ్యం అంటే అందరికీ తెలుసు. సో మన బాడీలో అతి ముఖ్యమైన పార్ట్ ఏదన్నా ఉంది అంటే కనుక సో అది హార్ట్ కావచ్చు, హార్ట్ తర్వాత కిడ్నీ కావచ్చు.
సో ఏదైతే ప్రాబ్లం రావద్దనుకున్నామో ఆ ప్రాబ్లం మా దరిదాపులకు రావద్దనుకుంటే సో అది నా అదృష్టంగానే భావిస్తున్నా, నా దగ్గరికి రావడం జరిగింది. ఏంటి అంటే కనుక నాకు కంప్లీట్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి 2022 నవంబర్ 27వ తారీఖు రోజున నాకు కంప్లీట్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి గిడినెస్ వచ్చి నేను కింద పడిపోయాను. సో నా బీపీ చెక్ చేస్తే 180/110 రావడం జరిగింది. హాస్పిటల్కి వెళ్తే కనుక 2 కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యాయి. ఈమె ఒక 4 to 5 monthsలో డయాలసిస్కి వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. సో అక్కడి నుంచి మేము చాలా హాస్పిటల్స్ జల్లెడ పట్టినట్టు తిరగడం స్టార్ట్ అయింది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మా డబ్బులన్నీ అయిపోతున్నాయే తప్ప నా హెల్త్ అయితే క్యూర్ అవ్వడం లేదు. నేను ఒక 45 days వరకు రైస్ కూడా తీసుకోలేదు. సో చాలా ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకోవడం స్టార్ట్ అయింది. బట్ నా బాడీ రోజు రోజుకు డిలే పడిపోయింది, నడవలేని పరిస్థితికి వెళ్ళిపోయినా. సేమ్ నేను ఏ రోజైతే మళ్ళీ నా బర్త్డే వచ్చిందో ఆ రోజు త్రూ వెస్టీజ్ నుంచి నేను పునర్జన్మని పొందాను. సో మన వెస్టీజ్లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ మా అప్లయన్స్ మాకు సజెస్ట్ చేయడం జరిగింది. సో నేను ఒక 22 type ఆఫ్ వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం జరుగుతుంది స్టిల్ ఇప్పటికీ కూడా. సో నాకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం డాక్టర్ ఏమన్నారంటే 4 monthsకి డయాలసిస్కి రమ్మంటే నేను ఏదైతే 4 monthsకి హాస్పిటల్కి వెళ్ళానో ఈమెకి డయాలసిస్ అవసరం లేదు, ఈమె ప్రాబ్లం మొత్తం క్యూర్ అయిపోయింది, మీరు ఏం మెడిసిన్ వాడారని అడిగారు. సో అప్పుడు మా సార్ డాక్టర్ దగ్గర కూర్చొని మేము పలానా ఫుడ్ సప్లిమెంట్స్ వాడినామని చెప్తే మీరు అదే కంటిన్యూ చేయమని చెప్పారు. స్టిల్ ఇప్పటికి 3 years 1.5 year నుంచి 2 years అవుతుంది. సో మేము కంప్లీట్ ఫుడ్ సప్లిమెంట్ వేసుకునే ఉన్నాను, నాకు ఇప్పటివరకు ఏ ప్రాబ్లం లేదు. నేనే ఈ లోకానికి దూరం అయితే అనుకున్న నేను ఈరోజు ఒక 100 మంది 1000 మంది ఉమెన్స్కి ఆదర్శంగా ఉండి ఈ బిజినెస్ నేను చేయగలుగుతున్నా అంటే మీ అందరితో కూడా అవుతుందని అనుకుంటా ఉన్నాను. సో నేను సప్లిమెంట్స్ వేసుకుంటూ కనీసం నా పిల్లలు చిన్న పిల్లలండి, అద్వైత్ అండ్ ఆదిత్య, 2nd class బాబు, 4th class పాప, వాళ్ళకి నేను ఎక్కడ దూరం అవుతానో అని చెప్పేసి వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటే వాళ్ళ ఫొటోస్ నేను గోడకు చూసి ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. వాళ్ళు వచ్చే వరకు నా లైఫ్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి అటువంటి సిచ్యువేషన్ నుంచి నేను వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడి ఈరోజు మీ అందరి ముందు మాట్లాడగలుగుతా ఉన్నా అంటే మన ఫుడ్ సప్లిమెంట్స్లో ఎంత దమ్ముందో ఆలోచన చేయండి లీడర్స్. సో నాలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే కనుక ప్రతి ఒక్కరూ ధైర్యంగా సప్లిమెంట్స్ వాడచ్చు. వాడుతూ నాకేం ధైర్యం వచ్చిందంటే సప్లిమెంట్స్ వాడుతూ తినలేని స్టేజ్ నుంచి తినే స్టేజ్కి రావడం జరిగింది, నడవలేని స్టేజ్ నుంచి నడిచే స్టేజ్కి రావడం జరిగింది, సో పరిగెత్తే స్టేజ్కి రావడం జరిగింది. నాలాంటి వాళ్ళు చాలామంది ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనం ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి మేము స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వడం జరిగింది. సో అంతలోనే గోగ్రౌండ్ అనేది రావడం జరిగింది, మేము గోగ్రౌండ్కు అటెండ్ అవ్వడం జరిగింది. సో లాస్ట్ చైర్లో ఎక్కడో కూర్చున్నాం. ఆ రోజు నాకు అందరు సక్సెస్ స్టోరీ చెప్తే నాకు అనిపించింది నాది కూడా ఒకరోజు సక్సెస్ స్టోరీ చెప్పే రోజు వస్తుంది. అప్పటికి నా హెల్త్ 1000 మందికి ఉపయోగపడాలి, 1,00,000 మందికి ఆదర్శం కావాలి అని మేము డ్రీమ్ చేసి వెళ్ళినాం. సో మళ్ళీ FRUకి అటెండ్ అయినాం. అప్పుడు బ్రాండ్ న్యూ సిల్వర్ డైరెక్టర్గా రావడం జరిగింది. సో ఆ రోజు డ్రీమ్ చేసినాం UCD కావాలి, మా లైఫ్ స్టైల్ అనేది చెప్పుకోవాలి అని మేము డిసైడ్ అయినాం. కానీ థ్యాంక్ యూ గాడ్ మేము DCDగా రావడం జరిగింది. సో నిజంగా అండి భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి మేము నమ్ముతూ ఉన్నాం. ఈరోజు మేము ఏదైతే అనుకున్నామో మా కళలు సహకారం అవుతూ ఉన్నాయి. ఈ బిజినెస్ నుంచి నేనే ఉండా అనుకున్నా, కానీ ఏం అచీవ్ అయినా అంటే కనుక నేను బిజినెస్ స్టార్ట్ చేసినాక 5 monthsలో స్టార్ డైరెక్టర్ అయ్యి సో నేను 1,10,000 స్కూటీ అచీవ్ చేయగలిగిన. దాంతోపాటు 15 లక్షల టాటా నెక్సన్ కార్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మేము డ్రీమ్ హౌస్ కట్టుకోవడం జరిగింది. సో ఇంకా అంటే చాలా డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతూ ఉన్నాయి. సో అట్లాగే మా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 152 రూపీస్తోని స్టార్ట్ అయింది. నేను బ్రతకడానికి కొనుక్కున్న ప్రోడక్ట్స్ నేను కొనుక్కుంటే నాకు ఒక 152 రూపాయలు వచ్చినాయి. సో అదే నేను బయట హాస్పిటల్స్కి వెళ్తే నా స్కాన్కు, నా ఎక్స్రేలకు, నా మెడిసిన్కి ఒక 10 నుంచి 15,000 రూపాయలు అయినాయి. సో అట్లా మేము ముందుకెళ్తున్న క్రమం లోపల నాకు రోజు రోజుకి నా సప్లిమెంట్స్ వాడడం అనేది తగ్గింది, ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉన్నది. ఈ అవకాశం బాగుంది అని 10 మందికి షేర్ చేయడం స్టార్ట్ చేసినాం. సో 60,000, 50,000 ఇట్లా మా లాస్ట్ మంత్ ఇన్కమ్ DCDలో 2,77,941 రూపాయలు తీసుకోవడం జరిగింది.
సో నిజంగా థ్యాంక్ యూ వెస్టీజ్లో ఆదాయం సంపాదించడం నేర్చుకున్నాం, విన్నింగ్ టీంలో విలువలు నేర్చుకోవడం జరిగింది. సో వెస్టీజ్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. విన్నింగ్ టీం కాంబినేషన్లో ఉన్నందుకు ప్రతి ఒక్క అప్లైన్కి నేను పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా లైఫ్ స్టైల్ నేర్పించింది, మేము బ్రతకడం నేర్పించింది, మాకు ఒక సిస్టమ్ నేర్పించింది. ఈరోజు ఇక్కడ మాట్లాడే అవకాశం వచ్చింది అంటే అది కేవలం విన్నింగ్ టీం ద్వారానే అయిందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. సో లీడర్స్ ఎవ్వరు కూడా అపోహపడకండి, ప్రతి ఒక్క సప్లిమెంట్ ఎవరేమైనా వాడచ్చు. ఎందుకంటే ఈరోజు నడవలేని స్థాయి నుండి మాట్లాడే స్థాయికి వచ్చినా అంటే సప్లిమెంట్స్లో ఎంత దమ్ముందో అందరికీ తెలుసు. సో ఈ ప్రాబ్లం చెప్పాలని కాదు, ఏ ఒక్కరికి ఉపయోగపడినా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది. సో ఎందుకంటే మాకు పేరెంట్స్ లేరు, సో ఆ బాధ ఏందో మాకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా హెల్త్ ప్రాబ్లంతో పాడవకూడదని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు మేము చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి నాకు ప్రాబ్లం వచ్చింది అని ఎవరు కూడా అధైర్యపోకండి. ఎందుకంటే మన గ్రేట్ వెస్టీజ్ ఆపర్చునిటీలో ఎక్సలెంట్ సప్లిమెంట్స్ అనేది ఉంది. మనం ధైర్యంగా నిలబడగలిగితే ప్రతి ఒక్క సప్లిమెంట్ మన అణువుకు లోపలికి వెళ్ళేసి పనిచేసేది ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు నమ్మండి, వాడండి, ఆరోగ్యంగా ఉంటూ మనందరం కలిసి ఆదాయం సంపాదించుకోవాలి. సో అదేవిధంగా మేము లాస్ట్ ఎఫ్ఆర్యూలో డ్రీమ్ చేసి ఈ విధంగా డీసీడీ అయ్యాం కదా. సో ఈరోజు ఎఫ్ఆర్యూలో మళ్ళీ డ్రీమ్ చేసి వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ ఎఫ్ఆర్యూకి డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా మీ ముందు ఉంటామని చెప్పేసి మేము అందరి ముందు కూడా మేము శాసనం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది నెరవేరుతుందని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.